చెప్పనా ఎలా ఉందన్న గేమ్ చేంజర్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది చాలా అవసరము. ఇది సిచ్యువేషన్ కూడా మంచి సిచ్యువేషన్ కాబట్టి పొలిటికల్గా చాలా సంవత్సరాలు అవుతుంది పొలిటికల్ మూవీస్ వచ్చి. సో ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ లాంటి వ్యక్తి హీరోగా, అలాగే శంకర్ గారి డైరెక్షన్లో రావడం అనేది ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది అని మాత్రం అనిపిస్తుంది. టీజర్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి కదా, మరి అంటే ఉండొద్దు అంటారు. ఉండొచ్చు అని అది ఎలా అనిపించాయి? అలాగా ఏమో ఉండవు కదా అంటే, అయ్యో నీ చెప్పినంత వేస్ట్ అయిపోయింది, అందులో ఉన్నాయి కదా అంటే. టీజర్లో వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెంచాయి. నాకు టీజర్ అంటారు, అది టీజర్ కాదు, నేను ట్రైలర్ అనుకుంటాను అబ్బా. ఎందుకంటే టీజర్ అనేది ఓన్లీ 30 seconds వదలాలా. జస్ట్ ఒక లుక్ ఇచ్చారు, ఒక టైటిల్ వేసారని. ఇది ట్రైలరే నా దృష్టిలో. ఇది ట్రైలర్, థియేటర్కల్ ట్రైలర్ మళ్ళీ వేరు. ఈ ప్రజెంట్ అయితే ట్రైలరే వదిలేరు. అయితే నాకు ఈ ట్రైలర్ లో మొత్తం మనకి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచారు. అంటే బిఫోర్ ఒక టీజర్ వచ్చింది చిన్నది, ఓన్లీ టైటిల్ వరకు. ఏమోలే శంకర్ గారు భారతీయ 2 తీసాడు, ఇది ఏమవుతుంది అని చాలా మంది అనుకున్నారు. నేను అప్పటికీ కొంతమందికి చెప్పాను, లేదు ఈ సినిమా ఈ లెవెల్ వేరు, ఈ లెక్క వేరు. భారతీయుడు 1 ఉండడం వల్ల భారతీయుడి మీద ఆ ఇంపాక్ట్ ఎలాగూ పడుతుంది. దానికి మ్యాచ్ అవ్వకపోతే ఈ సినిమా పోయింది అంతే తప్ప గేమ్ చేంజర్ విషయం అవ్వదు. గేమ్ చేంజర్ అనేది ఇంకొక కొత్త కదా. ఒకే ఒక్కటి సినిమా అనేది ఒకలాగా ఉంటుంది, ఇది ఒక టైప్ ఆఫ్ మూవీ కాబట్టి. సో ఆల్రెడీ ఒకే ఒకటి ఎలాగో పెద్ద హిట్ అయ్యింది, అదే పొలిటికల్ డ్రామా మీదే. సో ఇది కూడా ఇప్పుడు జనరేషన్కి, ఇప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఈ కథ ఉంటుంది. సో రామ్ చరణ్ కూడా తండ్రి కొడుకులుగా చేయడం అనేది ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మన వచ్చే సాంగ్స్ కూడా ఫస్ట్ నెగిటివ్గా మాట్లాడిన ప్రతి ఒక్క సాంగ్ సూపర్ డూపర్ హిట్. అన్నీ కూడా సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ విషయంలో మాట్లాడతా ఇదే టాక్ దానికి దేనికి మన వాల్తర్ వేరేలో పార్టీ సాంగ్ ఉంటే, నేను ఆ సాంగ్ రిలీజ్ అప్పటికి RFCలో ఉన్నాను షూట్లో. ఒక అతను వచ్చి, ఒక ఆర్టిస్ట్ వచ్చి సాంగ్ ఏంటి అలా ఉంది, అసలు వేస్ట్ అది ఇది అన్నట్టు మాట్లాడితే, నేను సాంగ్ విని యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఆ సాంగ్ యూత్ని టార్గెట్ చేస్తున్నారు అనుకుంటా, ఐ థింక్ ఆ సాంగ్ని అన్న కట్ చేస్తే అది పెద్ద బ్లాక్ బస్టర్ సాంగ్. అది ఏది పార్టీ సాంగ్. ఈ పాటలు కూడా ముందేమో జరగండి బాగాలేదు అన్నారు, ఇప్పుడేం బాగుంది అంటున్నారు. ఇంకొకటి మచ్చ బాగాలేదు అన్నారు, మళ్ళీ బాగుంది అంటున్నారు. నానా ఐరన్ అసలు ఫోటోగ్రఫీ బేబస్తంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ కానీ, రామ్ చరణ్ లుక్స్ కానీ, డ్రెస్సింగ్స్ కానీ అదిరిపోయిన లెవెల్లో. అన్ని కోట్లు పెట్టి డబ్బులు పెట్టి ఆ సాంగ్ అంత ఓవర్ గ్రాఫిక్ ఉంది అంటున్నారు. మరి ఎలా అనిపిస్తుంది? ఇది గ్రాఫిక్స్ అనిపించింది ఆ సాంగ్. అందరు అట్లా గ్రాఫిక్స్ అనిపిస్తుంది అన్నారు. గ్రాఫిక్సే కదా సాంగ్ అనిపించడం ఏంటి? ఆబ్వియస్లీ అది గ్రాఫిక్స్ సాంగ్. అది గ్రాఫిక్స్ ఓవర్ గా ఉందా, గ్రాఫిక్స్ ఉందా అనేది అనిపిస్తే, సో వాళ్ళు పెట్టిన దానికి, వాళ్ళు తీసిన దానికి న్యాయం చేసినట్టే. అంటే వాళ్ళు గ్రాఫిక్స్ పెట్టారు అందులో, సో గ్రాఫిక్స్ లాగా అనిపిస్తుంది అంటే వాళ్ళు పాస్ అయినట్టే కదా. సో మరి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ పైన మీకు? నేనైతే భారీగా ఎక్స్పెక్ట్ చేస్తాను. మరి పుష్ప రికార్డులను బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది? పుష్ప రికార్డులు, బాహుబలి రికార్డులు, లేకపోతే ఇంకొక రికార్డులు, RRR రికార్డులు, అలా రికార్డ్స్ కోసం నేను మాట్లాడాను. కానీ ఎందుకంటే రికార్డ్స్ అనేవి ఇప్పుడు పుష్ప రికార్డు టికెట్ రేట్ పెంచారు. ఆ టికెట్ రేట్ మళ్ళీ గేమ్ చేంజర్కి ఇస్తారా లేదో తెలియదు. బెనిఫిట్స్ వాళ్ళు పుష్ప 2 వలన గేమ్ చేంజర్కి ఇవ్వరు. గేమ్ చేంజర్కే కాదు, బాలయ్య బాబు సినిమాకి లేదు, తర్వాత వచ్చిన చిరంజీవి గారి సినిమాకి ఉండదు. సో దాని ఇంపాక్ట్, దాని ఎఫెక్ట్ మిగతా సినిమాల మీద పడుతుంది. సో ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది దాని మీద ఆధారపడింది. స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం సినిమా కథ మాత్రం చాలా బాగుంటుంది, చాలా వెరైటీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. రామ్ చరణ్ గారి కెరియర్లో ఇదొక ప్రత్యేకమైన మూవీ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇంకొకటి అన్నిటికంటే ఇంకొక విషయం ఏంటంటే, శంకర్ గారు ఇప్పటి వరకు డైరెక్ట్గా తెలుగులో ఒక సినిమా కూడా చేయలేదు. తెలుగులో చేసిన ఫస్ట్ సినిమా గేమ్ చేంజర్ అని. లెజెండ్ డైరెక్టర్లో ఎవరైనా ఒకరు ఉన్నారు టాప్ 10లో అంటే శంకర్ గారు ఒకరు ఉంటారు. శంకర్ గారు తీసిన సినిమాలు సోషల్ అవేర్నెస్ మీద ఉంటాయి, జనాలకు ఉపయోగపడే అంశాల మీద ఉంటాయి. సో ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఆయన తీసే సినిమాలు ఎంత బ్లాక్ బస్టర్ అయ్యో మనకు అందరికీ తెలుసు. తమిళ సినిమాలు అయినా సరే డబ్బింగ్ చేసి అన్ని లాంగ్వేజ్ల్లో కూడా ఊపించిన గొప్ప గొప్ప సినిమాలు శంకర్ గారు తీశారు. కాబట్టి గేమ్ చేంజర్ కూడా అదే రేంజ్లో ఉంటుందని నేను అనుకుంటాను. ఉండాలి, ఉండి తీరుతుంది కూడా. మీరు అనుకునే దానికంటే కూడా ఎక్కువ సినిమా ఉంటుందని నాకు అనిపిస్తుంది. చాలా సరిపోతాయంట గేమ్ చేంజర్కి. ఒక విషయం చెప్తా, సంక్రాంతికి ఆకులు అన్ని పెడతారు కదా ఐటమ్స్, మీరు ఒక ఐటమే తింటారా, అన్ని తింటారా? అన్ని తింటారు. అలాగే అన్ని సినిమాలు చూస్తారు. సినిమా థియేటర్లు కూడా అలాగే సరిపోతాయి, డెఫినెట్గా అది వస్తుంది. 3 సినిమాల్లో ఏ సినిమా ఎక్స్పెక్టేషను? 3 సినిమాల్లో ఏ సినిమా ఎక్స్పెక్టేషను, ఏ సినిమా బాగుంటుంది, నేను అందులో దూరిపోయి ఇప్పుడు రాలేదు. సో నేను ముందు 3 సినిమాలు చూస్తాను. నేను ఇండస్ట్రీ వాడిని, సినిమా పిచ్చోడిని కాబట్టి అన్ని సినిమాలు నేను చూస్తాను. అందరికీ నాకు మెగా ఫ్యామిలీ అనే దానికంటే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే అదొక పిచ్చ. ఆ తర్వాత ఆయన వారసులు ఎవరైనా ఇంకొక పిచ్చ. అలాగని మిగతా వాళ్ళకి మీద కక్ష నాకు ఉండదు. మిగతా వాళ్ళు అంటే కూడా ఇష్టమే. మీకు ఇప్పటికీ చెప్తా, అందరికి గుర్తుందో గుర్తుండకపోవచ్చు,
సమరసింహారెడ్డి పండగ రోజు రిలీజ్ అయితే ఇంట్లో పండగ కూడా ఉండకుండా మేము ఆ సినిమాకి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాం. ఎందుకంటే బాక్స్ లేట్గా వచ్చిందని సెకండ్ షో చేశారు. అది పలాసాలో వెంకటేశ్వర థియేటర్లో సెకండ్ షో చూసి నెక్స్ట్ లారీ ఎక్కి ఊర్లో దిగి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే నెక్స్ట్ డే ఊర్లో అందరూ వాకళ్ళు క్లీన్ చేసుకుంటుంటే మేము వెళ్ళాం. అంటే సంక్రాంతి రోజు ఇంట్లో ఆకులు అన్నం కూడా తినకుండా మేము సినిమాకి వెళ్ళాం, బాలకృష్ణ సినిమాకి. సో ఏ హీరో తక్కువ ఎక్కువ అని కాదు, నాకు చిరంజీవి గారు అన్న మెగా ఫ్యామిలీ అన్న చాలా ఇష్టం. నాకు ఒక ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అంటే. సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ వారసులు ఎవరైనా నేను అదే అభిమానిస్తాను. అలాగే పక్క వాళ్ళని నేను ఎప్పుడు కించపరచను, పక్క వాళ్ళు వద్దని చెప్పను. వాళ్ళ సినిమాలు బాగుంటాయి, వీళ్ళ సినిమాలు బాగుంటాయి. ఇంకో విషయం ఏంటంటే పోటీ ఉంటే బాగుంది. ఈ సంక్రాంతికి ఒక గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడు కూడా చిరంజీవి గారు బాలకృష్ణ గారు పోటీ పడతారు. ఈసారి చిరంజీవి గారు కొడుకు బాలకృష్ణ గారు పోటీ పడుతున్నారు. ఇది గొప్ప విషయం, ఇది చాలా గొప్ప విషయం. దీంతో పాటు అప్పటి వరకు యూట్యూబ్ వాళ్ళు బతకాలి కాబట్టి 4-5 కంటెంట్లు ఇస్తే వాళ్ళు కూడా బతుకుతారు. కనీసం మాకు టీ అని ఇస్తే మేము టీ తాగితే ఇస్తాము, మీరు అది కూడా ఇవ్వకుండా కంటెంట్ల మీద మాత్రం బతికేస్తున్నారు. టీ వీడియోలో ఇవ్వలేదు, ఇలా బతుకుతున్నారని చెప్పి కొంతమంది నాకు ఓవర్ యాక్షన్ చేశారని ఐమాక్స్ దగ్గర కనీసం వాటర్ కూడా ఇవ్వకుండా దాహం వేస్తుందన్న మైకుల ముందులు పెట్టి అడిగేసేవారు. అందుకే నేను రివ్యూస్ ఆపేశాను. మెయిన్ ఆపేయడానికి కూడా రీజన్ అదే. కొద్ది పద్ధతిగా వెళ్ళి మాకు కూడా కొద్ది గ్యాప్ ఇచ్చి ఓకే అన్నట్టు తీసుకుంటే పర్లేదు. తర్వాత తప్పుడు తమ్ముళ్ళు పెట్టడం ఇలాగ ఇవ్వడం వదిలేశాను. అందుకే నా ఛానల్లో పెట్టుకుంటాను కాళేశ్వరం రివ్యూస్ అని, అంతకుమించి ఇంకోటి లేదు. బట్ అది కూడా నాకు అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ ఉండే చెప్తా, లేకపోతే లేదు. మీకు ఇవ్వాలని కంటెంట్ ఇవ్వాలని నాకు ఉంటుంది. బట్ ఏంటంటే మా కోసం ఆలోచించుకొని కొద్దిగా ఇబ్బంది పెట్టకుండా. ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ ఒకసారి వచ్చి అడగరు, ఒక్కొక్కరు వచ్చి అడుగుతారు. ఒక్కొక్కరు వచ్చి అడిగితే ప్రతిసారి చెప్పాలంటే మన వాయిసే కదా, టేప్ రికార్డ్ కాదు కదా, లేకపోతే యూట్యూబ్ కాదు కదా, ఆన్ చేసి వదిలిస్తా ఆ వాయిస్ అంతా పోతుందా. నీ చాలాసార్లు బ్రదర్ దాహం వేస్తుంది ఆగనా, నీ లిప్స్ అంతా డ్రై అయిపోతాయి అనమాట. ఎక్కువ మాట్లాడు పర్లేదన్నా చెప్పానా చెప్పిచ్చాగన్నా తర్వాత చెప్పాను అంటే ఒక వాటర్ బాటిల్ తెచ్చి తాగన్నా, ముందు వాటర్ తాగన్నా చెప్పాను. ఇంతవరకు నేను 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నేను రివ్యూ చెప్తే నాకు ఒక్కడ అడగలేదు తెలుసా, వాటర్ తాగన్నా అడగదు. ఎంతసేపు ఒక సామెత ఉంది, అర్జెంటుగా ఊరేసాడు మేము ఏదో దేనికి వెళ్ళిపోతాం, పనికి వెళ్ళిపోతాం. ఇదే బాపత్తారు చాలా మంది. నేను అందుకే చాలా వరకు తగ్గించాను. రేపు ఈ 3 సినిమాలకి టికెట్ల రేట్లు పెంచితే ఆడియన్స్ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు మన పుష్పకు పెంచారు, తిండి మానేశారా, ఆస్తులు అనేటప్పుడు ఒకటే సినిమా చేయడం మానేశారా? ఇక్కడ కూడా అంతే. ఆయన 3 సినిమాలు చూడగలిగే క్యాపబిలిటీ ఉంటుందా? ఇప్పుడు నీ మొబైల్ మొన్న ఎంత పెట్టావు? దీనికి 35, 20, 40 పెట్టావు. నాది 5 సంవత్సరాల నుంచి 18,000 మొబైలే. ఇదిగో 5 years అవుతుంది, 18,000 పెట్టుకున్నాను. ఇందులో బొమ్మ రాదా? నేను చూడనా? ఎవడికి తగ్గట్టు వాడు మొబైల్ చూసుకున్నట్టు, ఎవడికి తగ్గట్టు వాడి దగ్గర డబ్బులు ఉంటే 3 సినిమాలు చూస్తాడు, డబ్బులు లేకపోతే 1 సినిమా చూస్తాడు, లేదు అంటే అప్పు చేసేనే చూస్తాడు, లేదు అంటే మానేస్తాడు. మీకు వాడు చెప్తా 100కి 100% థియేటర్కి ఎప్పుడు వెళ్ళరు. అలాగైతే 10 కోట్ల మంది ప్రతి సినిమాకి వెళ్తే 10 కోట్లు ఈజీగా, 10 కోట్లు కాదు 100 కోట్లు ఈజీగా ప్రతి సినిమాకి రావాలి. ఎందుకంటే 10 కోట్ల మంది జనాభా వెళ్ళారు, 10 కోట్లు ఇంటూ 100 1000 కోట్లు, 1000 కోట్లు వస్తాయా ప్రతి సినిమాకి? అందుకని పెంచుతున్నారా రేటు? 100 రూపాయలు పెడతారు, అందరూ ఫ్యామిలీ మొత్తం వెళ్ళండి, ఒక్కడు మానకూడదు. సో 1000 కోట్లు ప్రతి సినిమాకి, 1000 కోట్లు. అమ్మ ఆవిడ చిన్న సినిమా వాళ్ళు కోట్లు సంపాదించేస్తారు పెద్ద సినిమాల కంటే. ఎందుకంటే పెద్ద సినిమా వాళ్ళు ఆల్రెడీ కోట్లు పెట్టి ఉంటారు, చిన్న సినిమాలు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు పెట్టి సినిమాలు తీసేస్తారు కాబట్టి అమ్మ 1000 కోట్లు రానంటారు. సో అందరి కోసం సినిమా చేయరు, కొంత పర్సంటేజ్ మీరు వద్దన్నా అవునన్నా కాదన్నా. ఇవన్నీ కాదు, టికెట్ రేటు పెంచకపోయినప్పుడు కూడా అప్పటికి పైరసీలో చూడకపోయినా లేరా రిలీజ్ రోజు? నువ్వు బొమ్మలో గేమ్లో ఇండస్ట్రీలో ఉన్నావు కదా, అలా చెప్పుకో పేరు. ఇప్పుడు కొంతమందికి తెలియదు, అది తెలియకపోయినాడు కూడా చెప్తుంటారు అన్నమాట. అది 100 రూపాయల టికెట్ ఉన్నప్పుడు కూడా మార్నింగ్ పైరసీ చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. 1000 రూపాయలు పెట్టినా పైరసీ చూసిన వాళ్ళు ఉన్నారు. ఫ్రీగా ఇస్తాం రండి కూడా నేను పైరసీ చూస్తానని వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ కేటగిరీని నమ్ముకొని సినిమా చెయ్యరు. ఈ సర్టెన్ పీపుల్స్ కొంతమంది ఉంటారనమాట, వాళ్ళే వెళ్ళి ఆ సినిమా చూస్తారు. అందులో హీరోలు వస్తే ఎవరు ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది కానీ ఆ ఫ్యాన్స్ వెళ్ళి చూస్తారు. ఫ్యాన్స్కి మీరు వద్దని ఆనకట్ట వేసి పెద్దగా గొట్ట బ్యారేజ్ ఒక బ్యారేజ్ ఇలా కట్టించినా సరే థియేటర్కి వెళ్ళి చూస్తారు. అదంతే, ఫ్యాన్స్ అంటే అలానే అభిమానం. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మీరు అడిగితే నేను రివ్యూ చేస్తాను, ఇంకోటి ఎవడైనా తిరగవేవను, అక్కడే ఫేవరిజం అనేది ఉంటుంది. ఆ ఫేవరిజం ఎప్పుడూ ఉంటుంది, అలాగే ఉంటుంది. సో చాలా ఇంకేమైనా కావాలా? ఇంకా ఉంది మరి. సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ని వదిలేస్తే ఎలా? వెంకటేష్ గారి సినిమా గురించి ఏంటి? ఈ మధ్య సాంగ్ ఒకటి టాప్ ప్లేస్ లో దుమ్ము దులుపుతుంది. అవును, చాలా రోజులకి వెంకటేష్ గారికి జోడీగా ఐశ్వర్య రాజేష్ దొరకడం అనేది నాకు ఎందుకో కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే అతని పక్కన ఇప్పటి వరకు మంచి పొజిషన్ అంటే అరే ఈ మ్యాచ్ బాగుందిరా అనుకునే వాళ్ళు అందరూ సన్నంగానే ఉంటారు.
అలానే ఉంటారు. అందం పక్కన పెడితే మంచి పెర్ఫార్మరే, ఎవరైనా సరే పెర్ఫార్మరే. మీనా గారు అయితేనేమి, సౌందర్య గారు అయితేనేమి, వెంకటేష్ గారికి వాళ్ళ కాంబినేషన్ దుమ్ము దులిపేసిన సినిమాలు అవన్నీ కూడా. ఇప్పుడు మళ్ళీ ఐశ్వర్య రాజేష్కి కూడా వాళ్ళు గుర్తొచ్చే విధంగా అమ్మాయి పెర్ఫార్మెన్స్ ఉంటుంది, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉంటుంది అని మాత్రం నేను అనుకుంటున్నాను. అలాగనే అయితే మళ్ళీ ఒక చంటికి, ఒక కలిసిందాంరాకి, ఒక నువ్వు నాకు నచ్చావుకి ఎలాగైతే ఫ్యామిలీస్ విలేజ్ నుంచి వెళ్ళారో ఆ విధంగా వెళ్ళి చూడదగ్గ సినిమా ఇది అవుతుంది. డెఫినెట్గా అయి తీరుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఈ సంక్రాంతికి వస్తుంది ఈ సినిమానే కాబట్టి. సో డెఫినెట్గా ఫ్యామిలీస్ మళ్ళీ విలేజ్ నుంచి ఫ్యామిలీస్ కూడా కదిలే సినిమా ఇది అవుతుందని మాత్రం నేను అనుకుంటాను. ఈ సినిమా మీద రానా నాయుడు ఎఫెక్ట్ ఏం పడి ఉండదంటావా? రానా నాయుడు నువ్వు చూసావు, నేను చూసానా, ఫ్యామిలీ చూసారా? చాలా మంది చూడరు బాసు. అలాంటివి ఏమి ఎఫెక్ట్ లేదు, ఇంపాక్ట్ లేదు. కొద్దిగా అనుకున్నాము వెంకటేష్ గారు చేయకపోవాల్సింది చేశారు అని ఫీల్ అయ్యాము తప్ప, ఎందుకంటే ఆయనతో నమ్మకంతో ఓపెన్ చేస్తానికి ఏవేవో రావడంతో కొంతమంది ఆపేశారు అనుకో మధ్యలో. అది ఒకటి తప్ప అంతకుమించి ఇంకేం లేదు. సాంగ్ చూశారు కదా మీరు? నేనేమన్నానంటే బేసిక్గా ఒక 2 రోజులు అలవాటు పెడితే తర్వాత నుంచి నువ్వు క్వశ్చన్ చేస్తావని. నేను మొదటి రోజే 100 క్వశ్చన్ చేస్తాను, ఇంకేముంటుంది. ఇప్పుడు దాంట్లో ఇంకోటి ఉంది. నాకు ఈ మధ్య తెలిసిన విషయం ఏంటంటే నువ్వు మంచి డాన్సర్ అని. ఎవరు? నువ్వు. మరి గోదావరి గట్టు సాంగ్ చూసావు కదా? చూసాను. ఒక స్టెప్ ఎత్తావా? గోదావరి గట్టుకి నేను వేస్తాను కానీ పక్కన గట్టు మీద పెట్టుండాలి కదా. తీసుకొద్దాం. నేను అది సీజీలో ఎడిట్ చేసుకుంటాను. మనిషి చూడు, దీనికి మరి సీజీ ఒకటి నా దగ్గర ఫెసిలిటీ ఉందిగా. అదే అంటాను, సీజీలో మంచి పెట్టని తీసుకురా. ఐశ్వర్య అప్పుడు ఆ ఫీల్ వస్తుంది, ఫీల్ క్యారీ చేసుకొని మరి వెంకటేష్ ప్లేస్ లో నువ్వు వెయ్యి ఎలాగా హీరోయిన్ యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసి నేను పెట్టు. ఆ హీరోనే పెట్టేస్తా. ఓకే, అలాగైతే పర్లేదు. మరి ఏమన్నా నువ్వు సీజీలో హీరోయిన్ పెట్టేస్తా. మరి ఏమన్నా ఒక స్టెప్ వేస్తే వీడియో తీసుకుంటా. చూద్దాం. ఇప్పుడు వద్దు, నెక్స్ట్ టైం ఒకే రోజు మొత్తం లాగే. సరే, ఈ ఫోటో చాలే, మళ్ళీ కలుద్దాం. అప్పుడప్పుడు కనబడతా ఉంటే ఇప్పుడప్పుడు పెట్టుకుంటాం. ఛానల్లో వచ్చి టిఫిన్లు టీలో అప్పుడు ఇస్తుండే కొద్దిగా చూసుకుంటాం.